హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మోహన్ సర్వైవర్. మన ఛానల్లో కొంతమంది బ్రదర్ ఇట్లా రాంగ్ టర్న్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. మన తెలుగులో చాలా మంది ఈ రాంగ్ టర్న్ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక మనం చేస్తే ఏం వ్యూస్ వస్తాయని చెప్పేసి ఇన్ని రోజుల్లో తెలియదు. బట్ వ్యూస్ రాకపోయినా వచ్చినా మీరు అడుగుతున్నారు కాబట్టి రాంగ్ టర్న్ సిరీస్ అయితే చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయినా. గైస్, ఈ మూవీని మీరు ఫ్యామిలీతో అయితే చూడకూడదు, సింగిల్ గానే చూడండి, ఓకేనా? ఈ వీడియోలో రాంగ్ టర్న్ పార్ట్ 1 2003లో రిలీజ్ అయిన మూవీ స్టోరీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూవీ స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టోరీ అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఇద్దరు లవర్స్ మౌంటైన్ క్లైంబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు రిచీ అండ్ ఇలీ. రిచీ ఏమో ఇలీ కంటే ముందే మౌంటైన్ ని ఎక్కేస్తాడు. అప్పుడు ఇలీ కూడా పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు పైన ఉండే రిచీ పడిపోతాడు. అసలు ఏమైంది నీకు, ఎందుకలా పడిపోయావు అని చెప్పేసి ఇలీ అడిగినప్పుడు ఆమె మీద రిచీ బ్లడ్ పడుతూ ఉంటుంది. అసలు ఏమైంది అని చెప్పేసి ఇలీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎవరో పైన నుండి రిచీ డెడ్ బాడీని కింద పడేస్తారు. తర్వాత ఇలీని కూడా పైకి లాక్కోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఎలి తన దగ్గర ఉన్న ఒక నైఫ్ తో ఆ రోప్ ని కట్ చేసి కిందకు వస్తుంది. అలా కింద పడిపోయిన ఎలీకి రిచీ డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆ డెడ్ బాడీని చూసి ఎలి షాక్ అయిపోతుంది. వెంటనే తన కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే మధ్యలోనే ఒక ట్రాప్ లో ఇరుక్కుని కింద పడిపోతుంది. అప్పుడు ఆమెని చాలా బలంగా ఎవరో లాక్కుంటారు. అయితే అలా లాగింది ఎవరు అనేది మాత్రం మనకు చూపించరు. ఇక నెక్స్ట్ సీన్ లో మనకి ఒక ఇన్ఫర్మేషన్ చూపిస్తారు. అదేంటంటే వెస్ట్ వర్జీనియాలో చాలా మంది మిస్ అయ్యారు. అసలు వాళ్ళు ఎలా మిస్ అయ్యారో, ఎవరు కిడ్నాప్ చేశారో అనేది ఎవరికి తెలియదు. ఇక నెక్స్ట్ సీన్ లో క్రిస్ అనే వ్యక్తి ఒక ఇంపార్టెంట్ పని మీద హైవేలో కార్ మీద వెళ్తూ ఉంటాడు. ఆ హైవేలో ఒక యాక్సిడెంట్ అవ్వడం వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. క్రిస్ వేరే దారి గుండా ఒక గ్యాస్ స్టేషన్ కి చేరుకుంటాడు. అక్కడ ఉండే ఓనర్ తో హైవేకి కనెక్ట్ అయ్యే రూట్ గురించి అడుగుతాడు. అప్పుడు ఆ ఓనర్ అక్కడ ఉండే మ్యాప్ ని చూపిస్తాడు. అయితే ఆ మ్యాప్ లో అతనికి హైవేకి కనెక్ట్ అయ్యే ఒక మౌంటైన్ రోడ్ కనిపిస్తుంది. ఇక అదే దారిలో వెళ్దాం అని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. అలా వెళ్తూ ఉండగా అతనికి ఆ దారిలో మళ్ళీ 2 దారులు కనిపిస్తాయి. ఒక దాంట్లో మౌంటైన్ రోడ్ అని రాసుంటారు. అయితే ఆ దారిలో వెళ్ళడం క్రిస్ కి ఎందుకో నచ్చదు. అయినా కూడా అక్కడ బోర్డు ఉండడంతో అదే రూట్ లో వెళ్తాడు. అలా రూట్ లో వెళ్తూ ఉన్నప్పుడు అతనికి రోడ్ లో ఒక చనిపోయిన జింక కనిపిస్తుంది. అతని చూపు ఆ జింకపై ఉండడంతో అతని కారు ఇంకొక కార్ ని ఢీకుంటుంది. అక్కడ మంచి విషయం ఏంటంటే ఆ కార్ లో ఎవరు ఉండరు. అలా కొద్దిసేపటి తర్వాత అక్కడికి ఆ కార్ ఓనర్స్ వస్తారు. ఆ కార్ ఓనర్స్ కి క్రిస్ సారీ చెబుతాడు. ఆ ఓనర్స్ క్రిస్ ని తిట్టకుండా మీకేం జరగలేదు కదా, బానే ఉన్నారు కదా అని చెప్పేసి అడుగుతారు. వాళ్ళ పేర్లు కార్లీ, స్కాట్, ఈవర్, ఫ్రాన్సీ అండ్ జెస్సీ. అయితే క్రిస్ కి వాళ్ళ ద్వారా తెలిసే ఒక విషయం ఏంటంటే వాళ్ళ కార్ టైర్ ని ఎవరో కావాలనే ఒక ఫెన్సింగ్ వైర్ తో పంచర్ చేశారు. ఇక యాక్సిడెంట్ అవ్వడం వల్ల క్రిస్ కార్ కూడా స్టార్ట్ అవ్వదు. విచిత్రంగా ఆ ప్లేస్ లో ఎవరి ఫోన్స్ లోనూ సిగ్నల్స్ ఉండవు. అప్పుడు ఈవన్ అండ్ ఫ్రాన్సీ కార్ దగ్గర ఉండిపోతారు. ఇక మిగతా వాళ్ళు నడుచుకుంటే దారిని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి దారిలో ఒక చనిపోయిన జీవి కనిపిస్తుంది. అలాగే రోడ్డు పక్కన వాళ్ళకి మండుతున్న ఒక మంట కూడా కనిపిస్తుంది. అది చూసి ఈ ప్లేస్ లో ఎవరో ఉన్నారు అని వాళ్ళకి అనిపిస్తుంది. ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి గట్టిగా అరిచినా కూడా వాళ్ళ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాదు. ఇటువైపు ఈవాకి ఏదో సౌండ్ వినిపించి అదేంటో చూద్దామని చెప్పేసి వెళ్తాడు. ఎంతసేపు అయినప్పటికీ ఈవన్ తిరిగి రాకపోవడంతో ఫ్రాన్సిన్ అతన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఆమెకి ఈవన్ షూ కనిపిస్తుంది. అలాగే అక్కడ నేలపైన పడి ఉన్న అతని చెవు కనిపిస్తుంది. దాన్ని చూసి ఆమెకి చాలా భయం వేస్తుంది. అదే టైంలో ఎవరో వెనకాల నుండి వచ్చి ఫ్రాన్సిన్ పై అటాక్ చేస్తారు. ఇటువైపు దారిని వెతుక్కుంటూ వెళ్ళిన వాళ్ళకి తెలిసే విషయం ఏంటంటే అది డెడ్ ఎండ్. వాళ్ళకి చాలా దూరంలో ఒక క్యాబిన్ కనిపిస్తుంది. ఆ క్యాబిన్ లో ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి దాని దగ్గరికి వెళ్తారు. ఆ క్యాబిన్ చుట్టూ కార్స్ ఉంటాయి. అయితే వాళ్ళకి అక్కడ ఎవరూ కనిపించరు. ఆ క్యాబిన్ లోపల కూడా ఎవరు లేరు అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. లోపల వాళ్ళకి చాలా వెపన్స్ కనిపిస్తాయి. ఆ వెపన్స్ ని చూసి ఈ క్యాబిన్ లో ఉన్న వాళ్ళు జంతువుల్ని వేటాడే వేటగాళ్ళు అని అనుకుంటారు. అలాగే వాళ్ళకి అక్కడ కార్ కీస్, వ్యాలెట్స్ ఇంకా కొన్ని వస్తువులు కనిపిస్తాయి. అలాగే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన మాంసం. ఇలా అక్కడ చాలా వియర్డ్ గా ఉంటుంది. అప్పుడు కార్లీ ఆ క్యాబిన్ లో ఉన్న వాష్రూమ్ కి వెళ్తుంది. అక్కడ ఉన్న బాత్ టబ్ లో ఆమెకి మనుషుల యొక్క డెడ్ బాడీస్ కనిపిస్తాయి. మరోవైపు క్రిస్ కి స్టవ్ మీద ఉడుకుతున్న మనిషి మాంసం కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ ఉండేది జంతువుల్ని వేటాడే వాళ్ళు కాదు, మనుషుల్ని వేటాడి తినే నరభక్షకులు అని. ఈ విషయం వాళ్ళ నలుగురికి తెలిసి అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోవాలి అనుకుంటారు. అదే టైంలో ఆ క్యాబిన్ కి ఆ హంటర్స్ వస్తారు. వాళ్ళ పేర్లు సాటూత్, 1 ఐ, 3 ఫింగర్. నిజానికి వీళ్ళంతా బ్రదర్స్.
వాళ్ళందరిలో పెద్దవాడు సాటూత్. అతను చాలా బలవంతుడు కూడా. బయట వాళ్ళని చూసిన ఆ నలుగురు క్యాబిన్ లోపలే సౌండ్ చేయకుండా ఉండిపోతారు. ఆ క్యాబిన్ లో ఆ నలుగురు మనుషులు ఉన్నారు అని చెప్పేసి ఆ నరభక్షకులకి తెలియదు. బెడ్ కింద హైడ్ అయిన క్రిస్ అండ్ జెస్సీ ముందు వాళ్ళు చంపేసిన ఫ్రాన్సిన్ శవాన్ని పడేస్తారు. ఆమె శవాన్ని చూసి వాళ్ళందరూ భయపడి ఏం చేయలేక సైలెంట్ గా ఉండిపోతారు. తర్వాత ఫ్రాన్సిన్ మాంసాన్ని వాళ్ళ ముందే కట్ చేసి స్టోర్ చేస్తారు. అలా పని పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి పడుకుంటారు. ఇదే సరైన సమయం అని వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటారు. అయితే సాటూత్ వాళ్ళని చూసేస్తాడు. ఇక ఆ ముగ్గురు నరభక్షకులు ఆ నలుగురు మనుషుల్ని వేటాడడానికి రెడీ అవుతారు. వాళ్ళ ట్రక్ ను తీసుకుని వాళ్ళ వెనకే ఫాలో అవుతారు. అయితే ఆ నలుగురు వ్యక్తులు ఒక ప్లేస్ కి వెళ్తారు. అక్కడ కేవలం వాళ్ళకి కార్లు మాత్రమే కనిపిస్తాయి. నిజానికి ఆ కార్ ఓనర్స్ అందరినీ ఆ ముగ్గురు మనుషులే చంపి తినేసి ఉంటారు. అదే ప్లేస్ కి ఆ హంటర్స్ ట్రక్ వేసుకుని వస్తారు. వాళ్ళని చూసి ఈ నలుగురు వ్యక్తులు ఒక చోట దాక్కుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తీసుకుని ఆ మనుషుల్ని వెతకడం ప్రారంభిస్తారు. ఆ టైంలో క్రిస్ ఆ నరభక్షులు తనని చూసేలా చేసి అరుస్తూ అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడు సాటూత్ తన దగ్గర ఉన్న గన్తో క్రిస్ ని షూట్ చేస్తాడు. దాన్ని చూసి స్కాట్ అతన్ని కాపాడడానికి తను కూడా అరుస్తూ వేరే ప్లేస్ కి పారిపోతాడు. అప్పుడు వాళ్ళు స్కాట్ ని కూడా షూట్ చేస్తారు. అయితే స్కాట్ వాళ్ళ బుల్లెట్ నుండి తప్పించుకుంటాడు. తర్వాత వాళ్ళు స్కాట్ ని వెతుక్కుంటూ అతను వెళ్లిన దారిలోనే వెళ్తారు. అప్పుడు కార్లీ అండ్ జెస్సీ క్రిస్ దగ్గరికి వస్తారు. వాళ్ళిద్దరూ క్రిస్ ని పట్టుకుని బయట పార్క్ చేసిన ఆ కిల్లర్స్ యొక్క ట్రక్ దగ్గరకు వస్తారు. ఆ ట్రక్ డోర్ ని ఓపెన్ చేసినప్పుడు అందులో నుండి ఈవన్ శవం బయటపడుతుంది. ఆ డెడ్ బాడీని చూసి వాళ్ళందరూ మనం ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడడం అసాధ్యం అనుకుంటారు. అలా వాళ్ళు ఆ ట్రక్ ని తీసుకుని స్కాట్ ని వెతకడం మొదలు పెడతారు. అలా ఒక ప్లేస్ లో వాళ్ళకి స్కాట్ కనిపిస్తాడు. స్కాట్ ని ఆ ట్రక్ లోకి ఎక్కించుకునేటప్పుడు ఆ కిల్లర్స్ స్కాట్ ని వాళ్ళ బాణాలతో అటాక్ చేసి చంపేస్తారు. దాంతో కార్లీ బాధతో ఏడుస్తుంది. ఎందుకంటే స్కాట్ అండ్ కార్లీ ఇద్దరు లవర్స్ అన్నమాట. తన కళ్ళ ముందే స్కాట్ చనిపోవడం ఆమెకి చాలా బాధ కలిగిస్తుంది. అదే రోడ్లో వాళ్ళు ఆ ట్రక్ లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ రోడ్డుకి అడ్డంగా ఒక పెద్ద చెట్టు కింద పడిపోయి ఉంటుంది. ఇక చేసేదేమీ లేక వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్తారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ హంటర్స్ వేసిన ట్రాప్స్ నుండి తప్పించుకుంటారు. అలా చాలా దూరంలో వాళ్ళకి ఒక వాచ్ టవర్ కనిపిస్తుంది. ఆ వాచ్ టవర్ ని ఎక్కి చూస్తే చుట్టుపక్కల మొత్తం వాళ్ళకి అడవి తప్ప ఏమీ కనిపించదు. అక్కడే వాళ్ళకి ఒక రేడియో కూడా దొరుకుతుంది. ఆ రేడియో ద్వారా పోలీసుల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. అయితే ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోతుంది. అదే టైంలో నిప్పు పంజీలు తీసుకుని ఆ కిల్లర్స్ ఆ ముగ్గురు వ్యక్తుల్ని వెతుకుతూ ఉంటారు. అదే టైంలో ఆ వాచ్ టవర్ లో ఉండే రేడియో ద్వారా సౌండ్ వస్తుంది. సో ఆ మనుషులు వాచ్ టవర్ లో ఉన్నారు అనే విషయం ఆ హంటర్స్ కి తెలిసిపోతుంది. సో దాంతో ఆ హంటర్స్ ఆ వాచ్ టవర్ కి నిప్పు పెట్టేస్తారు. ఇక ఎలా తప్పించుకోవాలో తెలియక ఆ ముగ్గురు ఆ వాచ్ టవర్ పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు కొమ్మ మీదకి ఎక్కి వాళ్ళ ప్రాణాలని కాపాడుకుంటారు. అయితే వాళ్ళు ఆ చెట్టు ఎక్కారు అని తెలుసుకున్న 3 ఫింగర్ ఒక కొడవలి ద్వారా ఆ చెట్టుని చాలా స్పీడ్గా ఎక్కేస్తాడు. కింద ఉన్నాయి వాళ్ళ వైపు బాణాలను వేస్తూ ఉంటాడు. అయితే ఆ బాణాల నుండి వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు. అలా చెట్టుపైకి ఎక్కిన 3 ఫింగర్ తన కొడవలితో కార్లని అటాక్ చేస్తాడు. ఇక ఫైనల్లీ ఆ కొడవలితో 3 ఫింగర్ ఆ అమ్మాయిని అంటే కార్లీని భయంకరంగా చంపేస్తాడు. ఈ విషయం తెలిసిన క్రిస్ అండ్ జెస్సీ ఏం చేయాలో అర్థం కాక అలా సైలెంట్ గా భయపడుతూ ఉండిపోతారు. ఫైనల్లీ వాళ్ళిద్దరూ ఒక ప్లాన్ చేస్తారు. ఒక చెట్టు కొమ్మను లాగి అది 3 ఫింగర్ ని కొట్టేలా చేస్తారు. ఇక ఆ చెట్టు కొమ్మ తగలడంతో 3 ఫింగర్ పై నుండి కింద పడిపోతాడు. అంత పై నుండి పడ్డాడు కాబట్టి ఆ వ్యక్తి చనిపోయాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కానీ ఆ 3 ఫింగర్ చనిపోలేదు. ఎంత కొట్టినా చావని పాముల వాళ్ళు. బ్రతికి బయటపడ్డ క్రిస్ అండ్ జెస్సీ ఇద్దరు వాళ్ళ నుండి తప్పించుకుని ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తారు. ఒక సేఫ్ ప్లేస్ లో ఆ రాత్రిని గడిపేస్తారు. అయితే ఆ రోజు రాత్రి ఆ హంటర్స్ ఊరికే ఉండకుండా అడవి మొత్తం వాళ్ళ కోసం వెతుకుతారు. అలా మార్నింగ్ అయిపోతుంది. ఇక వాళ్ళిద్దరు ఎలాగైనా ఆ అడవి నుండి తప్పించుకోవాలి అనుకుంటారు. అలా వెళ్తున్న వాళ్ళకి ఒక రోడ్డు కనిపిస్తుంది. అదే టైంలో అక్కడికి వచ్చిన వన్నాయి జెస్సీని లాక్కుని క్రిస్ ని పై నుండి కిందకి తోసేస్తారు. అలా కింద పడిపోయిన క్రిస్ కి రోడ్ లో వస్తున్న పోలీస్ కార్ కనిపిస్తుంది. ఇంతకు ముందు వాళ్ళు రేడియో ద్వారా పోలీసుల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు కదా, అందుకోసం ఒక పోలీసు వాళ్ళని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చుంటాడు. ఆ పోలీస్ కి క్రిస్ జరిగిన విషయం మొత్తం చెబుతాడు. అయితే అక్కడే హైడ్ అయిన సాటూత్ పోలీస్ యొక్క కన్నుగుడ్డు బయటకు వచ్చేలా తన బాణాన్ని వేస్తాడు. ఇక క్రిస్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. పోలీసు అక్కడికక్కడే చనిపోతాడు. తర్వాత ఆ ప్లేస్ కి సాటూత్ వస్తాడు. ఆ పోలీస్ డెడ్ బాడీని కారులో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాడు. క్రిస్ కి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లే అవకాశం ఉన్నా అలా చేయడు. ఎందుకంటే జెస్సీని కాపాడుకోవడం అతనికి చాలా ఇంపార్టెంట్. అప్పుడు క్రిస్ ఆ పోలీస్ కారు కింద భాగంలో అతుక్కుని ఆ సాటూత్ తో పాటు ఆ క్యాబిన్ కి వెళ్తాడు. ఇటువైపు జెస్సీని ఉన్నాయి చాలా టార్చర్ చేస్తూ ఉంటాడు. అక్కడికి సాటూత్ పోలీస్ డెడ్ బాడీని లాక్కొని వస్తాడు.
అప్పుడు వనయ్ జెస్సీని కూడా చంపాలి అనుకుంటున్నప్పుడు క్రిస్ పోలీస్ కారుతో ఆ క్యాబిన్ ని గుద్దేస్తాడు. ఇక వాళ్ళ మధ్య ఒక పెద్ద ఫైట్ నడుస్తుంది. క్రిస్ ఒక్కడే 3 ఫింగర్ అండ్ వనయ్ ని చచ్చేలా కొడతాడు. అప్పుడు క్రిస్ జెస్సీకి వేసిన ఆ కట్లను విడిపిస్తూ ఉన్నప్పుడు బలశాలి అయిన షార్ట్ టూత్ అక్కడికి వస్తాడు. అక్కడ ఉండే క్రిస్ ని చావబోతాడు. ఇక ఫైనల్లీ క్రిస్ ని చంపేయాలి అనుకున్నప్పుడు జెస్సీ అతని తలకి బాణం వేస్తుంది. అలా చూస్తూ ఉండగా ఆ ముగ్గురు మళ్ళీ బైక్ లేస్తారు. వాళ్ళని చంపడానికి ఒకే ఒక దారి ఉంది అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఆ క్యాబిన్ బయటకు వస్తారు. అప్పుడు క్రిస్ అక్కడ ఉన్న గన్తో క్యాబిన్ లోపల ఉండే పోలీస్ కార్ యొక్క పెట్రోల్ ట్యాంక్ కి షూట్ చేస్తాడు. దాంతో ఆ క్యాబిన్ మొత్తం మంటతో బ్లాస్ట్ అయిపోతుంది. ఆ ముగ్గురు కిల్లర్స్ కూడా అందులోనే చనిపోతారు. ఆ కిల్లర్స్ ట్రక్ తీసుకుని వాళ్ళిద్దరూ ప్రాణాలతో అక్కడి నుంచి బయటపడతారు. గ్యాస్ స్టేషన్ లో ఉండే ఆ మ్యాప్ ని క్రిస్ పీకేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో ఇన్వెస్టిగేషన్ కోసం ఆ క్యాబిన్ దగ్గరికి ఒక పోలీస్ వస్తాడు. ఆ క్యాబిన్ ని ఒక పోలీస్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన ఒక కిల్లర్ ఆ పోలీస్ ని చాలా దారుణంగా చంపేస్తాడు. అంటే ఆ నిప్పుల్లో కూడా ఆ కిల్లర్ చనిపోలేదన్నమాట. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది.